నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం. వేడుకలో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. అమరావతిలో ప్లాట్ల కేటాయింపులపై కావాలనే కుట్రలు. 674 మందికి మాత్రమే ఇవ్వాల్సి ఉందన్న మంత్రి నారాయణ. మద్రాసు హైకోర్టులో టీవీకే ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ. బల పరీక్షలో విజయ్కు తగ్గనున్న ఒక ఓటు. కారు లోయలో పడి 6 దుర్మరణం. హిమాచల్ ప్రదేశ్లో దుర్ఘటన. రాష్ట్రంలో కోలాహలంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు. అసోంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని ఖానాపర వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సీఎంగా హిమంత బిశ్వ శర్మతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మరో 4 ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సుమారు 1,00,000 మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 102 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో బీజేపీ ఒంటరిగానే 82 స్థానాలను కైవసం చేసుకోగా మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాలను గెలుచుకున్నాయి. ఈశాన్య భారత రాజకీయ యవనికపై అప్రతిహత శక్తిగా హిమంత బిశ్వ శర్మ ఎదిగారు. 1969 ఫిబ్రవరి 1న అసోంలోని జోర్హాట్లో కైలాష్నాథ్ శర్మ, మృణాల్నీ దేవి దంపతులకు హిమంత బిశ్వ శర్మ జన్మించారు. గువాహటిలో చదువుకున్న హిమంత బిశ్వ శర్మ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇదే క్రమంలో రిన్కీ బుయాన్ శర్మను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. విద్యార్థి దశలోనే ఏఏఎస్యు ద్వారా హిమంత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దివంగత తరుణ్ గొగోయ్ క్యాబినెట్లో కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టి అసోం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అయితే 2015లో కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి బీజేపీలో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్ఈడీఏ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికసించేలా చేశారు. 2021లో అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్రమ చొరబాటుదారుల ఏరివేత, మదరసాల క్రమబద్ధీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన వాగ్దాడితో అటు సొంత రాష్ట్రంలోనూ ఇటు జాతీయ రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. క్లిష్ట పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడైన హిమంత బిశ్వ శర్మ నేడు బీజేపీలో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా మారాడు. సంప్రదాయాలు కాపాడుతూనే ఆధునిక అసోంను నిర్మించాలనే ఆయన సంకల్పం దేశ రాజకీయాల్లో ఆయనను ఒక ప్రత్యేక ధృవతారగా నిలిపింది. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాస భవనాలను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి పరిశీలించారు. ఇంటీరియర్ పనులతో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థలకు ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల నివాస భవన నిర్మాణ పనులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు. రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కావాలని కొందరు అమరావతిలో ప్లాట్ల కేటాయింపులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలది అయితే 1 వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు, 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తా ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తా ఉన్నారు. ఇచ్చిన తర్వాత జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాకులు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి, అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపేర్ ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6%, అంటే కేవలం 1.4%, అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11 అవుతాయి. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో జీఆర్పీ పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు నిఘా తీవ్రం చేశారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద నరసరావుపేట రైల్వే ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. నిందితుల వద్ద వైర్లు కత్తిరించే పరికరాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ దుండగులు లొంగిపోకుండా పోలీసులపైకి రాళ్లు రుబ్బుతూ దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపైకి కాల్పులు జరిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని విచారణ చేపట్టారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు వెల్లడించారు. పోలీసుల కాల్పులతో భయభ్రాంతులకు గురైన దుండగులు చీకట్లోకి సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. దుండగులు వదిలి వెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, 1 జత గ్లౌజులు మొదలైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైలు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రాత్రిపూట గస్తీని మరింత పెంచుతామని అధికారులు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వెపన్స్ తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పీఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిల్ వేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్ గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకుని వాళ్ళపై 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్ తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేర స్థలం నుండి సిగ్నల్ హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్ గా అందరికి తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ గానీ, ఏసీపీ గానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్
ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఎలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు కాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి అలర్ట్ గా ఉన్నారని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశం కానున్నారు. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాల్వ ద్వారా తమకు 10 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ఇటీవల బోర్డును కోరింది. ఇదే సందర్భంలో జూలై వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీలు, మొత్తం 18 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఏపీ ఇప్పటికే కోటకు మించి నీటిని వాడుకుందని, ఇంకా ఇస్తే సంక్షోభం, కరువు వస్తుందని తెలంగాణ పేర్కొంది. కోటాలో 66% నీళ్లను వాడుకోవాల్సి ఉన్న ఏపీ ఇప్పటికే 74.27% నీళ్లను తీసుకుందని, తెలంగాణ 25.77% మాత్రమే వాడుకుందని తెలిపింది. సాగర్, శ్రీశైలంలో తమకు ఇంకా 105.221 టీఎంసీల నీరు రావాల్సి ఉందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు. 2 రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై నీటి అవసరాలపై చర్చించనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 39, నాగార్జున సాగర్లో 157 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని 2 రాష్ట్రాలకు తాగునీటి కోసం జలాల విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏలూరు జిల్లా గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామేశ్వరం నుంచి భారీ బైక్ ర్యాలీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తణుకులో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి వడమాలలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడికి పరమ భక్తుడైన హనుమంతుడు అపార బలం, జ్ఞానం, ధైర్యానికి ప్రతీకని అన్నారు. హనుమంతుడు జన్మించిన రోజున ఆయన్ను ధ్యానిస్తే భయాలు తొలగుతాయని, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. ప్రజలందరి జీవితాల్లో హనుమంతుడు కొత్త వెలుగులు నింపాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విన్నవించుకున్నా వినిపించుకోవడం లేదనే భావన సిక్కోలు వాసుల్లో కలుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది మండల స్థాయిలోని అధికారులు తుంగలో తొక్కుతున్నారని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి 30 రోజుల గడువు ఉన్నప్పటికీ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్పై వారంలో ఒకరోజు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షిస్తున్నప్పటికీ జిల్లా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది. తాజాగా అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో పీజీఆర్ఎస్కు సంబంధించి సమస్యల పరిష్కారంలో 95% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదులే పునరావృతమవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. వీటిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సచివాలయం వాళ్ళు గల ఇబ్బంది పెడతాను సారు. సచివాలయం వాళ్ళు గల పెన్షన్ ఇదిగో అని అంటాను సారు. మా 15,000 రూపాయల పెన్షన్ కోసం మేము వస్తున్నాం సారు.
ఈ 4-5 సార్లు వచ్చినాను, ఇక్కడ పట్టించుకోవడం లేదు. పాపకి పెన్షన్ చాలట్లేదు. మాకు గ్రామ సచివాలయంకి వెళ్తే వాళ్ళేమో ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అనేసి అన్నారు. 2-3 సార్లు వెళ్తే కనుక్కోమని చెప్పారు. ఇక్కడికి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా. మాకేంటంటే మాకు పేద పరిస్థితి మా ఆయన చూసి తాగబోదు కాబట్టి నేను ఇలాగా ఇబ్బంది పడవలసి వస్తుంది సార్. అందుకే వచ్చాము. మాకు 15,000 కావాలని కోరుకుంటున్నాను. బాబుకి తల్లిదండ్రులు లేరు సార్. మైండ్ సెట్ సజ్జు లేదు, మాటలు సరిగ్గా రావు. ఆ పిల్లడి కోసం 2-3 సార్లు తిరిగాను ఇక్కడికి. మరి సచివాలయం గట్రా వెళ్తుంటే స్లాట్ ఓపెనింగ్ అవుతుంది, ఆ సిస్టమ్ రావడం లేదు, ఆ పిల్లడిది అనేస్తున్నారు. సోంపేట నుండి వచ్చాను సార్ ఇక్కడికి, 3 సార్లు వచ్చాను. మరి ఎన్నిసార్లు తిరిగినా మరి పని అవడం లేదు. అవి ఎంతకని తిరగడమో మరి నేను ఎంత తిరగలేను మళ్ళీ ఇక్కడ. మా బాబుకి 7 సంవత్సరాలు సార్. మాటలు రావు, చెవులు వినిపించవు. చదరం సర్టిఫికెట్ కోసం 2 ఏళ్ళ పాటు తిప్పారు సార్ మాకు. ఇంకా అట్లా ఎవరి వల్ల కాకపోతే మేమే తిరిగాం సార్. అందరి దగ్గరికి తిరిగితే ఎవరు పట్టించుకోలేదు సార్. నేను వికలాంగుల పెన్షన్ల కోసం డాక్టర్ సర్టిఫికేట్ కోసం చేయించుకోవాలని వచ్చాను బాబాయ్ గారు. సచివాలయాలకి కింతలు మామూలు డల్లవలత తోలాపి తిరుగుతాం బాబాయ్. ఎవరు పట్టించుకోవట్లేదు బాబాయ్ గారు, ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం చేయలేదండి. అలాగే రావడం పోవడం అయిపోతుంది బాబు గారు. కానీ 2021 7వ నెల 13 నుంచి నా ఫోన్ నెంబర్ కొడితే గ్రీవెన్స్లో ఉంటుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి అప్లికేషన్ పెడుతున్నాను, నాకు న్యాయం చేయండి అని. అయినా న్యాయం జరగట్లేదు. జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేసే పీజీఆర్ఎస్కు 2024 జూన్ 15 నుంచి 2026 మే 11 వరకు మొత్తం 78,620 ఫిర్యాదులు వచ్చాయి. దీనిలో 2,118 సమస్యలు పెండింగ్లో ఉండగా ఏకంగా 76,502 సమస్యలు పరిష్కరించినట్లుగా లెక్కల్లో చూపించారు. కానీ వచ్చిన వాళ్లే పునరావృతం అవుతున్న ఉదంతాలు పదుల సంఖ్యలో ఉంటున్నాయి. వీటిలో ఎక్కువ మంది భూములు, పింఛన్లు, రెవెన్యూ, ఆక్రమణలు, మున్సిపాలిటీలకు సంబంధించిన వారే పదే తిరుగుతున్నట్లు తేటతెల్లమైంది. వీళ్లను ఆరా తీస్తే సమస్య పరిష్కరించకపోవడం, తీవ్రంగా జాప్యం చేయడం, కింది స్థాయిలో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాలను బాధితులు చెబుతున్నారు. అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చెబుతున్నారు. రిపీటెడ్ గ్రీవెన్సెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. రిపీటెడ్ గ్రీవెన్స్లో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ లెవెల్ అథారిటీకి ఒకవేళ గ్రీవెన్స్ రిపీట్ అయితే డైరెక్ట్ చేస్తున్నాం. బట్ దీంట్లో కూడా రిపీట్ అయిన గ్రీవెన్స్కి మన దగ్గర ఒక ఆడిట్ కమిటీ ఉంది హెడెడ్ బై డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. వాళ్ళు క్షుణ్ణంగా చెక్ చేస్తారు వెదర్ రిపీటెడ్ గ్రీవెన్స్ అంటే జెన్యున్గా రిపీట్ అయిందా, మన వాళ్ళు అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు, లేకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాం, అది ఆ గ్రీవెన్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం, అలా ఏదైనా ఉందా. ఒకవేళ జెన్యున్గా రిపీట్ అయింది అంటే దెన్ డెఫినెట్గా ఆఫీసర్ పైన యాక్షన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర కొన్ని డైరెక్ట్గా ఇష్యూస్ వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా కలెక్టరేట్లు కూడా పంపిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వచ్చింది. దయచేసి అలా కూడా చేయకూడదు. బికాస్ గ్రీవెన్స్ రిడ్రెసల్కి ప్రతి ఒక్క స్టేజ్లో ప్రతి ఒక్క స్టెప్లో కొన్ని చర్యలు తీసుకోవాలి ఉంటుంది. సో ఒక మ్యూటేషన్ చేయాలి అనుకోండి, ఫైనల్గా తహసీల్దారే చేయాలి. తహసీల్దార్ చేయకపోతే అదే ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్కే చెప్తారు ఒకవేళ జెన్యున్గా ఉంటే చేయమని. సో కాబట్టి ఇలాంటి నీట్ యూజీ 2026 మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం జారీ చేసింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది.
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీట్ రద్దుపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి పరీక్ష, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, నీట్ పరీక్ష రద్దయినట్టుగా రాజస్థాన్ లో నీట్ పేపర్ లీక్ అయినట్లుగా వచ్చినటువంటి వార్తలు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జరిగేటువంటి
ఈ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన పరీక్ష జరిగింది కాబట్టి ఆ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి అనుమానాలు, విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి అనేక ప్రశ్నలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే భావించింది. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇన్పుట్స్ సబ్సిక్వెంట్లీ ఎగ్జామిన్డ్ బై ఎన్టీఏ అనే పేరుతో ఈ రోజు ఎన్టీఏ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడంతో పాటుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has decided to cancel the NEET UG 2026 examination conducted on 3rd May and reconducted the examination on dates that will be notified separately అని చెప్పని ఒక పత్రికా ప్రకటనను ప్రత్యేకంగా ఈ రోజు ప్రచురించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణను ఆదేశించినట్లుగా, సిబిఐ విచారణకు ఇచ్చినట్లుగా పేర్కొన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తదుపరి పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడ ఎలాంటి పొరపక్షాలు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా తాము పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించింది. దాని కొనసాగింపుగానే ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం విచారణ, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక ఎత్తు అయితే, తాము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసినటువంటి అన్ని అంశాలు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి విద్యార్థుల డేటా అంతా యథాతథంగా కొనసాగిస్తున్నామని, హాల్ టికెట్స్ కు సంబంధించి అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనను నీట్ తన ప్రకటనలో ప్రస్తావించింది. ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ ద రీకండక్టెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ది రీఇష్యూడ్ అడ్మిట్ కార్డ్స్ షెడ్యూల్ విల్ బి ఇష్యూడ్ త్రూ ది అఫీషియల్ ఛానల్స్ ఆఫ్ ది ఏజెన్సీ అని చెప్పని ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్లీ ఇష్యూ చేయడానికి, మరొకసారి విడుదల చేయడానికి నీట్ సిద్ధమవుతున్నట్లుగా, ప్రస్తుతం ఈ పరీక్ష క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షకు మాత్రమే వర్తించే విధంగా కోడ్స్ ఇతరత్ర అంతా రూపొందించారు కాబట్టి అందుకు అనుగుణంగా మరొకసారి ఇందుకు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అన్ని తాము విడుదల చేస్తామని, షెడ్యూల్ విడుదల చేసే ముందు ఇందుకు సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని, ఆ ప్రస్తావనలోనే అన్ని అంశాలు పేర్కొంటామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అదే సందర్భంలో అడ్మిట్ కార్డ్స్ కూడా డిజిగ్నేటెడ్ గా పేర్కొన్నటువంటి అఫీషియల్ ఛానల్స్, అంటే నీట్ కి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి వెబ్సైట్స్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఏవైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే తమ మెయిల్ ఐడిది ఇస్తున్నామని, దాంతో పాటుగా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నామని ఢిల్లీలో ఉన్నటువంటి తమ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు
ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్షా ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్షా నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్షా ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. రమ్య, రద్దుకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం చెప్పండి. కొద్ది క్షణాల క్రితమే రద్దు చేస్తున్నారు. ఈ నెల 3వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎన్టీఏ ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 73,000 మంది పైగా విద్యార్థులు ఈ సంవత్సరం నీట్ పరీక్షకి అపీల్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి అత్యధికంగా నీట్ పరీక్షకి అపీల్ అంటూ కూడా సంవత్సరం. అయితే హైదరాబాద్ లోనే 28,000 పైగా మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే ఈ నీట్ కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఏదైతే ఉందో అది లీక్ అయిన నేపథ్యంలో రాజస్థాన్ లో ఈ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు రావడం, మరోవైపు దీనికి సంబంధించి విచారణ సైతం కేంద్రం ఆదేశించింది. దీంతో నీట్ ని రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా ప్రకటించారండి. ఇటు విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్ష హాజరు కాగా ఇటు తెలంగాణ నుంచి కేవలం 73,000 మంది పైగా విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్టీఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తుందన్న వివరాలు కూడా తెలియజేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్స్ సైతం ప్రకటిస్తాము అని చెప్పేసి ఎన్టీఏ ఎక్స్ వేదికగా పెరిగినట్టు ఈ పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది విద్యార్థులంతా కూడా పరీక్ష పూర్తయింది, కొంత రిలాక్సేషన్ మోడ్కి వచ్చిన సందర్భంలో పరీక్ష పేపర్ రద్దయిందన్న వార్త నిజంగా విద్యార్థులను కొంత కలవరపడుతుందని చెప్పొచ్చు. అటు తల్లిదండ్రులు సైతం ఇది ఆందోళన గురి చేసే విషయంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వైద్యం MBBS లోకి వెళ్లేందుకు కానీ నీట్ పరీక్ష రాయడం జరుగుతుంది. అయితే ఒక మంచి ర్యాంక్ వస్తుందని లేదంటే విద్యార్థులంతా కూడా తమ కాలేజీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకుని పరీక్ష పూర్తయింది అనే ఒక రిలాక్సేషన్ మూడ్ లోకి రావడం, ఇప్పుడు పరీక్షా పత్రం లీక్ అయిందన్న వార్త నిజంగా ఒక పిడుగు లాంటి వార్తగా కూడా విద్యార్థులు భావిస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో పూర్తి స్థాయిలో చూసినట్లయితే కనుక ఎవరైతే 73,000 మంది పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు వారంతా కూడా మరోమారి ఈ పరీక్ష రాయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గతంలో కూడా ఈ నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను మరోమారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పి దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు సైతం ప్రకటిస్తాము అని చెప్పేసి అయితే ఎన్టీఏ స్పష్టం చేసినప్పటికీ కూడా వేలాది మంది విద్యార్థులు ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా మరోమారు పరీక్ష హాజరవ్వాల్సిన పరిస్థితి రావడం నిజంగా కాస్త ఇబ్బందికరం అని చెప్పొచ్చు. మరోవైపు ఇలాంటి ఏజెన్సీల ద్వారా జరిగేటువంటి పరీక్షలు ఈ పేపర్ల లీకేజ్ అనేది వాటి యొక్క నమ్మకాన్ని కూడా కొంత కోల్పోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇలా పేపర్ లీకేజీ బయటకు పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా తరచూ ఈ నీటికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ యొక్క పరీక్ష ఏదైతే రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో మరోమారు ఆ విద్యార్థులంతా కూడా పరీక్షకు హాజరైతే కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తేదీని మరోమారి ఎన్టీఏ ప్రకటించినట్లయితే ఒక పరీక్ష నిర్వహించడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది మాత్రమే కాదు, విద్యార్థులంతా కూడా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అటు విద్యా సంస్థలతో పాటుగా ఇటు విద్యార్థులు కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు బేర్ చేయాల్సిన నేపథ్యంలో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతుంది. రమ్య, అలాగే ఒకవైపు విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ తో ఇప్పుడు విద్యార్థుల్లో పరిస్థితి ఎలా ఉందంటారు? ఒకవైపు విద్యార్థులు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఒకవైపు వాళ్ళు గందరగోళ పరిస్థితి ఏమైనా నెలకొందంటారా? మళ్ళా ఎగ్జామ్ తేదీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? నిజంగా ఇలాంటి పేపర్ లీకేజీ వార్తలు అనేవి విద్యార్థులను మానసికంగా చాలా ఇబ్బంది గురి చేయడం మాత్రమే కాదు, వాళ్ళని ఆందోళనకు కూడా గురి చేస్తారు. తల్లిదండ్రులు సైతం సాధారణంగా ఒక పోటీ పరీక్షకు వెళ్తున్నారు విద్యార్థులు, లేదా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కు వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటే ఇటు MBBS సీట్ల కోసం రాసేటప్పుడు ఏదైతే విద్యార్థులు లేదా లాంగ్ టర్మ్ లాంటి కోచింగ్ తీసుకొని నిత్యం అంటే దాదాపు కొంతమంది విద్యార్థులు దాదాపు 10 నుంచి 18 గంటలు సైతం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఒకసారి అటెండ్ అయ్యడమే చాలా ఒత్తిడితో కూడుకున్న వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా
పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావడం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్షా ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా తరచూ వివాదాస్పదమవుతోంది. 2 ఏళ్ల క్రితం కూడా నీట్ లీకేజీపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడమే కాకుండా దాన్ని దర్యాప్తు సంస్థలు కూడా ధృవీకరిస్తున్నాయి. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయనే వార్తలు ప్రతి ఏటా వస్తుంటాయి. ఈ ఏడాది కూడా సుమారు 120 ప్రశ్నలు రాజస్థాన్లోని ఒక కోచింగ్ సంస్థ ఇచ్చిన గెస్ పేపర్తో సరిపోలాయని తేలింది. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన ఎన్టీఏ నీట్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు తేలగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ త్వరలో తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, పరీక్ష రద్దుపై మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశాల పరీక్ష నీట్ కోసం మే 3 నిర్వహించారు. మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏపీలో 75,000 మంది క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటే వీరిలో 58,000 మంది ప్రిపేర్ అయ్యారు. 180 సెంటర్లలో 28 సిటీస్ లో జరిగిన పరీక్షలు కూడా మొత్తం నీట్ పరీక్షలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో అయితే 98% వరకు కూడా అపీర్ అయ్యారు. ఒక ఎన్టీఆర్ జిల్లాలో అయితే 98.69% హాజరు శాతం నమోదైంది. మొత్తం మీద అయితే నీట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి, సాఫీగా జరిగాయి అని అనుకున్న సమయంలో ఈ నీట్ రద్దు వార్త అయితే అభ్యర్థుల్లో కలవరం రేపుతుంది. ఇప్పటికే చాలా మంది పరీక్షలు రాసి సొంతూళ్ళకు వెళ్ళిపోవటం, అలాగే ధీమాగా ఉన్నారు. ఈ ఒక్కసారి ఈ వార్త తెలియడంతో వారంతా కూడా కంగుతున్నారు. మొత్తం మీద అయితే సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించడం, రాజస్థాన్ లో ఈ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తల సమాచారంతో ఎక్కడ చూసినా కూడా ఈ నీట్ రద్దు సమాచారం అయితే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రం మొత్తం మీద కూడా నీట్ పరీక్ష ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగానే సాగింది. బయోమెట్రిక్ హాజరు నుంచి అభ్యర్థుల ధృవీకరణ, భద్రత, ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఏర్పాట్ల విషయం ఎక్కడ లోటుపాట్లు లేకుండా అయితే రాష్ట్ర పరిధిలో చూసుకున్నారు. పరీక్ష విజయవంతానికి నీట్ కోఆర్డినేటర్లు కానీ, అబ్జర్వర్లు కానీ, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు కానీ, ఇన్విజిలేటర్లు కానీ, అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేశారు రాష్ట్ర విషయంలో అయితే ఎక్కడో రాజస్థాన్ లో జరిగిన ఈ అవకతవకలకు సంబంధించి తాజాగా ఈ విషయం బయటపడడంతో నీట్ రద్దయినట్లు తెలుసుకున్న అభ్యర్థులు అయితే కాస్త నిరాశకు గురయ్యారు. మళ్లీ పరీక్ష కోసం చదవటం, మళ్లీ ప్రిపరేషన్ కు సిద్ధం కావటం అనేది కాస్త భారమైన విషయం అయినప్పటికీ అయితే వాస్తవంగా అర్హులకు అన్యాయం జరగకుండా మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం అయితే కొంత హర్షం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద అయితే భిన్న వాతావరణం, మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుంది.
ఇది నీటికి సంబంధించిన తాజా సమాచారం. సూర్యారావు, నీట్ పరీక్ష తరచుగా వివాదాస్పదమవుతుంది, దానికి కారణాలేంటి? ఈ రాజస్థాన్ లో ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. కొంతమందికి ముందుగానే అమ్ముకున్నారు. 30,000 నుంచి కొన్ని లక్షల వరకు రేటు పలికింది. ఇది మొత్తం మీద చాలా వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం జరిగిన లీక్ అని చెప్తున్నారు. దీనిపైన కేంద్రం కూడా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసింది. మొత్తం మీద ఈ వార్త అయితే అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నింపింది. ఇంతవరకు కష్టపడి ఎంతో చదివి ఇప్పుడు తీరా రద్దని తెలుసుకునేటప్పటికీ అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అర్హులకు అన్యాయం జరగకుండా ఫలితాలు రాకముందే రద్దు చేయడం వల్ల అయితే కొంతవరకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. మళ్ళీ ఎప్పుడు డేట్లు ప్రకటిస్తారో, ఎప్పుడు సిద్ధం అవుతారు అనేది కూడా తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి చర్చనీయమైంది. సూర్యారావు, నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ఇంకా దీనిపైన ఏ నిర్ణయం తీసుకోలేదు. మొత్తం అన్ని కేంద్రం అన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ పరీక్ష నిర్వహించే సంస్థ, ఈ సంస్థ మొత్తం అన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. ఎప్పుడు నిర్వహించాలి, అభ్యర్థుల ఆందోళన దృష్టిలో కూడా పెట్టుకుని త్వరలో ఎప్పుడు నిర్ణయించేది కూడా చెప్పే అవకాశం ఉంది. ధన్యవాదాలు సూర్యారావు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ ఎంవి కరుప్పయ్య సభలో అధికారికంగా ప్రకటించారు. ప్రభాకర్ పేరును సీఎం విజయ్ ప్రతిపాదించగా ఇతర నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. మంత్రి సెంగోట్టయన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కొత్త స్పీకర్ను గౌరవంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. సభాపతిగా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అటు తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎం రవిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులో నూతనంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం రేపు బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకేకు అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ చీలిక వర్గం సీఎం విజయ్తో భేటీ అయ్యి అధికారికంగా మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం ప్రకటించారు. తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని ఈ సందర్భంగా షణ్ముగం తెలిపారు. ఆ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నా డీఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే వద్దన్నామని షణ్ముగం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకేకు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం మరో 30 మంది అన్నా డీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు మద్దతిస్తామని ముందుకు వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మద్యం నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని విజయ్ ఆదేశించారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం షాపులను గుర్తించి వాటిని తొలగించాలని పేర్కొన్నారు. ఈ 717 దుకాణాలను వచ్చే 2 వారాల వ్యవధిలోనే పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన గడువు విధించారు. విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాల వద్ద మద్యం దుకాణాలు ఉండటం వల్ల విద్యార్థులు, మహిళలు, సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీలో భాగంగా ఇది మొదటి అడుగని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తమిళనాడులోని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు కఖీరా సమీపంలోని లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్ర గాయాలయ్యాయి.
మృతుల్లో గుజరాత్ భావనగర్కు చెందిన 5 పర్యాటకులతో పాటు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అయితే మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ఖరారైంది. శుక్రవారం నుంచి యుఏఈతో పాటు 4 ఐరోపా దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను ప్రధాని సందర్శించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ యుఏఈ వెళ్తారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భేటీ అయ్యి ఇంధన సహకారం, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించనున్నారు. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో పర్యటించి రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఆ తర్వాత నార్వే వెళ్తారు. 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. చివరగా ఇటలీ పర్యటనతో ప్రధాని పర్యటన ముగియనుంది. అమెరికా కాలిఫోర్నియాలోని అకాడియా నగర మేయర్ ఐలిన్ వాంగ్ చైనాకు అక్రమ ఏజెంట్గా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు తన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమైనట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది. అకాడియా మేయర్ పదవికి రాజీనామా చేసిన ఆమె త్వరలో లాస్ ఏంజలీస్లోని ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వ అధికారుల ఆదేశానుసారం అమెరికాలో చైనా అనుకూల ప్రచారాన్ని ప్రోత్సహించినట్లు ఐలిన్ వాంగ్తో పాటు ఆమె గతంలో నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి యావోనింగ్ మైక్సన్పై అభియోగాలు నమోదయ్యాయి. 65 ఏళ్ల మైక్సన్ గతేడాది అక్టోబర్లో తన నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వాంగ్ అంగీకరించిన ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2020 చివరి నుంచి 2022 వరకు వాంగ్, మైక్సన్ చైనా అధికారుల నియంత్రణలో పనిచేశారని తేలింది. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దూతగా నటిస్తున్న పాకిస్తాన్ ఇరాన్ సైనిక విమానాలకు తన గడ్డపై రక్షణ కల్పిస్తోంది. అమెరికా దారుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను కాపాడేందుకు పాక్ తన ఎయిర్ బేస్లను వినియోగిస్తోందని తాజాగా CBS నివేదిక వెల్లడించింది. ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘనిస్తాన్లో కూడా భద్రపరిచినట్లు పేర్కొంది. చైనా అండతోనే పాక్ ఇలాంటి సాహసం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక అవసరాల కోసం 80% చైనాపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు తెర వెనుక అండగా ఉన్న చైనా ఒత్తిడితోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం నిప్పులు చెరిగారు. ఒకవైపు అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ మరోవైపు ఇరాన్కు సహకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పాత్రపై రీఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా మాటూరు క్వారీకుంటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మాబు సుబాని కుటుంబం ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో నివాసం ఉంటున్న కుమారుడి దగ్గరికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడాన్ని చూసిన సుబాని మాటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉండాల్సిన 22 గ్రాముల బంగారం, 16 గ్రాముల వెండి పట్టీలు, 1,17,000 నగదు చోరీ జరిగినట్లు బాధితులు వాపోయారు.